నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలో లేదా ప్రపంచంలో ఏ కొత్త ఆవిష్కరణ వచ్చినా తన రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడాలని కోరుకునే ముఖ్యమంత్రి. ఈ విషయం చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. ఈ సేవల దగ్గర నుంచి చాలా చేసుకుంటూ వచ్చారు ఆయన. అందులో భాగంగానే ఈరోజు మెటా వచ్చి ఏ సమాచారం అయినా నేరుగా వాట్సాప్ ద్వారా తెలుసుకునేటువంటి పరిస్థితుల ముంగిట ప్రస్తుతం అన్ని దేశాల్లో జనాభా ఉంది. ప్రజలు ఉన్నారు. మరి అన్ని సౌకర్యాలు, అన్ని సేవలు వాట్సాప్ ద్వారా అందిస్తే ఎలా ఉంటుంది? ఇది అనుకోవడానికి కొంత ఆశ్చర్యకరంగా అనిపించినా చంద్రబాబు నాయుడు గారు అలాంటి విధానానికి ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. నిన్న కలెక్టర్ల సమావేశంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఐటీ మంత్రి నారా లోకేష్ గారితో కలిపి వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్‌లో తీసుకురావాలి. వాట్సాప్ మరి అందరి చేతుల్లో ఉండిపోయింది. సామాన్యుల చేతుల్లో కూడా ఉండిపోయింది. కాస్త నేను అందుకే ముందు నుంచే అంటున్నా. కాస్త ఆశ్చర్యంగాను, కాస్త విచిత్రంగాను అనిపించొచ్చు కానీ, వీళ్ళు చేసి అమలు చేస్తామని అంటున్నారు. సాధారణంగా ముందు కొన్ని సమస్యలు వచ్చినా గానీ, వాటన్నిటిని అధిగమించుకొని మేము వాట్సాప్ గవర్నెన్స్ చేస్తామని అంటున్నారు. దీని మీద గతంలో వైసీపీ వాట్సాప్ ద్వారా కొన్ని గ్రూపులు ఏర్పాటు చేసి, వాట్సాప్‌లో కొన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటే, ఇదేంటి ఇది వాట్సాప్ ద్వారా చేస్తారా అని అంటూ కొంత ఎగతాళి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలతో అనుసంధానం చేసి సమస్యల పరిష్కారానికే మాత్రమే కాదు, మొత్తం గవర్నెన్స్‌ని వాట్సాప్‌లో అంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజల సమస్యలు వాట్సాప్ ద్వారా తెలుసుకొని వాట్సాప్‌లోనే పరిష్కారాలు ఇచ్చే స్థాయికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారని బహుశా ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులు శరత్ చౌదరి గారు ఉన్నారు. శరత్ చౌదరి గారు ప్రత్యేకంగా ఇలాంటి అంశాల్లో కొంత తరోగా పరిశీలన చేసేటువంటి వ్యక్తులు. నమస్కారం శరత్ గారు. నమస్కారం గోపి గారు. ఈ మొదట చంద్రబాబు నాయుడు గారు ఏ ఆవిష్కరణ తీసుకొచ్చినా కొంత విచిత్రంగానే అనిపిస్తుంది జనాలకి, అదైతే వాస్తవం. ఇప్పుడు ఈయన వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు. ఇది కూడా కొంత విచిత్రంగానే ఉంది. వాట్సాప్ ఎలా యూస్ చేస్తున్నారో ఇప్పుడు తెలిసిన విషయమే. గవర్నెన్స్ వాట్సాప్‌లో కొనసాగితే ఎలా ఉంటది? గోపి గారు, ఇక్కడ ముందుగా మీకు చెప్పాల్సొస్తే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 20 ఇయర్స్ అహెడ్ ఆలోచిస్తారు అని అనేది మనం ఆల్రెడీ 2000 సంవత్సరంలోనే చూసాం. 2000 సంవత్సరంలోనే మొబైల్ అనంటే ఏంటి అని అనేది కూడా తక్కువ మందికి తెలిసిన పరిస్థితుల్లో వాజ్పేయి గారితోటి కలిసి ఐటీ రంగానికి లేక మొబైల్ టెక్నాలజీకి ఒక ఊతం అందించి ₹20 అప్పట్లో మనం ఫోన్ మాట్లాడితే ఒక అవుట్ గోయింగ్ కాల్ ఏదైనా చెయ్యాలి అని అంటే అప్పట్లో ₹20 అవుట్ గోయింగ్ కాల్కి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు చూస్తే మనం ప్రతి ఒక్కరు మారుమూల పల్లెటూరులో ఏ వ్యక్తి చేతిలో చూసినా సరే ఒక స్మార్ట్ ఫోను, అందులో ఒక వాట్సాప్. ఇది కామన్ అయిపోయిందనమాట ప్రతి ఒక్కరి దగ్గరికి. ఇందులో భాగంగానే లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరు కొద్దిగా అధ్యయనం చేశారు. రీసెంట్గా యూఏఈకి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ వీటన్నిటిలో చూస్తే ఒకే ఒక సింగిల్ వెబ్సైట్ తోటి దేశం మొత్తం ఏ విధంగా కార్యాచరణ జరుగుతుంది, ఏ విధంగా పరిష్కారాలు జరుగుతున్నాయి, ఎవరన్నా వినతులు ఇస్తే అనే దాని మీద అధ్యయనం చేసి దాన్నే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలో అందులో కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారనమాట. ఇందులో భాగంగా మనకి సింగిల్ వాట్సాప్ నెంబర్ ఒకటి తీసుకుంటారు, ఒకే ఒకటి వెరిఫైడ్ వాట్సాప్ అకౌంట్, దాంతోపాటుగా ఒకే ఒక వెబ్సైట్ ap.gov.in. ఆ ఒక్క వెబ్సైట్లోనే ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందైనా ఏ కార్పొరేషన్కి సంబంధించిన విషయాలైనా సరే అందులోనే సెర్చ్ చేసుకొని తెలుసుకునేటట్లుగా ఒక వెసులుబాటు, ఒక ఇంటిగ్రేషన్ చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్లని కలిపి ఒక సింగిల్ వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేయడానికి నెక్స్ట్ వారం 15 రోజుల లోపల ఆ ప్రణాళికలన్నీ ముగించడానికి కన్సర్న్డ్ అధికారులకి ఆల్రెడీ ఆర్డర్ చేశారు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో. అంటే ఎలా ఉంటుంది వాట్సాప్ గవర్నెన్స్ అంటే? వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఎలా ఉంటుందండి అంటే, ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే వారికి సంబంధించిన ఒక కుల ధృవీకరణ పత్రం కావచ్చు, లేదు అంటే జనన మరణ సంబంధించిన పత్రాలు కావచ్చు,
ఇది సర్వసాధారణంగా ప్రతిరోజు జరిగే విషయాలు. వీటిల్లో ఏదన్నా కావాలి అని అన్నప్పుడు ఆ వెరిఫైడ్ అకౌంట్ ఏదైతే గవర్నమెంట్ది ఉంటుందో ఆ వాట్సాప్ నెంబర్కి ఒక సందేశం పంపిస్తారు. ఏమనంటే వారి పేరు, వారి చిరునామా, వారికి ఏ విషయం మీద కావాలి సపోర్ట్ అనే దాని గురించి ఒక 1 లైన్ టైప్ చేసేసి పంపిస్తారు. పంపించిన వెంటనే కన్సర్న్ శాఖకి, ఇప్పుడు ఎంఆర్ఓకి, ఇదివరకు మనం చూసినట్లయితే గుట్టలు గుట్టలుగా పేపర్లు పడిపోయిండే ఎంఆర్ఓ కార్యాలయాలు వెతుక్కునేవాళ్ళు. మీ డాక్యుమెంట్ ఆల్రెడీ వెరిఫై చేసి ఎంఆర్ఓ గారు సైన్ పెట్టారు, ఆ బయట ఎక్కడ ఉంటుంది చూడండి అని బయట డబ్బాలో ఉండేది. అలాంటి తెచ్చుకోలేదంటే అది ఎవడు పట్టుకుపోతాడో తెలియదు, అది గాలికి ఎగిరిపోద్దో తెలియదు. అలాంటి స్థాయి నుంచి మీ సేవ అనేది, ఈ సేవ అనేది తీసుకొచ్చిన నైపుణ్యం ఎవరికన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు దాన్ని ఇంకా సులభతరం చేసి వాట్సాప్ ఎక్కడికి ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టకుండా ఆన్లైన్లోనే వారికి కావాల్సిన ధృవీకరణ పత్రం ఏదైతే ఉందో వాటిని పొందే విధంగా ఇంకా గవర్నెన్స్ని ఈజీ చేస్తున్నారు అన్నమాట. అంటే ఈ పత్రాల వరకేనా, లేదా అంటే సమస్యల ఏమన్నా కూడా అందులో తీసుకుపోవడానికి అవకాశం ఇస్తున్నారా? సమస్యల పరిష్కారానికి కూడా అందులోనే పరిష్కరిస్తారా? ముందుగా వచ్చేసరికి 153 పత్రాలకు సంబంధించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక క్వశ్చన్ లేవనెత్తారు. ఇవి కరెక్ట్గా కావాల్సిన వ్యక్తే మెసేజ్ చేశారా, లేక ఈ పత్రాలు ఏమన్నా దుర్వినియోగం అవుతాయి అనే దానికి ఎట్లా చేయొచ్చు అని దానికి కూడా లోకేష్ గారు ఒక సమాధానం చెప్తూ, ప్రతి దానికి ఒక ఆథెంటికేషన్ ఉంటుంది, దాంతోపాటుగా వెరిఫైడ్ పర్సనే దరఖాస్తు చేసేటట్లుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నాకు ఒక ధృవీకరణ పత్రం కావాలి, నేను డైరెక్ట్గా నాకు ఒకటి ఈ ధృవీకరణ పత్రం నాకు కావాలి అని మెసేజ్ పెట్టేస్తే వచ్చేటట్లుగా ఉండదు. అది ఎలా అంటే మన రిజిస్టర్డ్ ఆధార్కి ఒక లింక్ వెళ్తుంది, మన ఆథెంటికేషన్ ముందు మనం ప్రూవ్ చేసుకుంటాము, ఆ తర్వాత మన అప్లికేషన్ ఒకటి కన్సర్న్ శాఖకి విఆర్ఓకి కావచ్చు లేదా మండల రెవెన్యూ అధికారికి కావచ్చు వాళ్ళకి వెళ్తాయి. ఆ ధృవీకరణ పత్రాలు వాళ్ళు చూసి వెరిఫై చేసి నిర్ణీత సమయం లోపల అది మళ్ళీ మనకి సెండ్ చేయడం. సమయం అంటే 10 days 15 days ఇట్లా పెట్టుకుంటారు. అది ఇంకా ఎన్ని రోజులు అనేది ఇంకా కన్ఫర్మేషన్ కాలేదండి. 99% ఇప్పుడు ఒక 48 గంటల లోపల వచ్చేటట్లుగానే, ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమే కాబట్టి ఒక 24 నుంచి 48 గంటల లోపలే సర్టిఫికేట్ ఏదైతే రిక్వెస్ట్ చేశారో ప్రజానికో వారికి అందేటట్లుగా అన్ని చర్యలు తీసుకుంటారని. ఇప్పుడు ఎక్కువ మనం సైబర్ క్రైమ్ గురించి వింటా ఉన్నాం. సైబర్ క్రైమ్ ప్రపంచాన్ని ఎట్లా హడలెత్తిస్తుందో తెలిసింది. ప్రతిరోజు ఎక్కడో ఒక వార్త వింటానే ఉన్నాం కదా. ఇప్పుడు ప్రజల వైపు నుంచి అంటే సామాన్య ప్రజలకు కూడా వాట్సాప్ అందుబాటులో ఉంది కాబట్టి వాట్సాప్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ సేవలు కూడా వాట్సాప్లో వస్తే ఈ సైబర్ క్రైమ్ బాధితులు ఎక్కువే అవకాశం ఉంటుందేమో కదా. అంటే కంప్లీట్ వీళ్ళ డేటా అంతా ఇచ్చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మరి ఆ డేటాని కాపాడడం ఎట్లా? గవర్నమెంట్కి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందండి. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము అని అనేది గవర్నమెంట్ చెప్పట్ల. ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి సంబంధించి ఒకే ఒక వాట్సాప్ కాంటాక్ట్ నెంబరు వెరిఫైడ్ అకౌంట్ అనేది ఒకటి తీసుకుంటారు. ఆ వెరిఫైడ్ అకౌంట్కు మాత్రమే వీళ్ళు ఎవరైనా సరే ఏదైనా రిక్వెస్ట్ చేయాలి అని అనుకుంటే వారు పంపించడం జరుగుతుంది. ఆ పంపించేటప్పుడు కూడా వీరు కరెక్ట్ డాక్యుమెంట్ తీసుకుంటున్నారా లేదా అనే దానికోసం వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళ ఆథెంటికేషను, వారు కూడా ఒక క్యూఆర్ కోడ్ ఆథెంటికేషను, ఏ రెవెన్యూ ఆఫీస్కి కానీ లేదు ఆ డాక్యుమెంట్ ఎక్కడ యూజ్ చేయాలనుకుంటున్నారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఇది ఒరిజినల్గా ఇచ్చిన పత్రమా కాదా అనేది ఆ శాంటిటీ ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి కూడా తగిన చర్యలు తీసుకునేటట్లుగా. అదే కొంత అనుమానంతో భయపడతారేమో కదా ప్రజలు ఇప్పుడు జరుగుతున్నది సైబర్ క్రైమ్ నేరాలను చూసి. సో ప్రజల్లో ఈ అపోహలు పోతాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా అపోహలన్నీ పోగొట్టే విధంగానే ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ కావచ్చు, ఈ వెరిఫైడ్ అకౌంట్ సిస్టమ్ కావచ్చు పనిచేస్తుందండి. సో ఇందులో సైబర్ నేరాలకి ఎటువంటి తావు ఉండదు. వారు డౌన్లోడ్ చేసిన తర్వాత వారు ఆ డాక్యుమెంట్ని ఎక్కడైనా మిస్ప్లేస్ చేసుకుంటే మనం చెప్పలేం, కానీ మామూలుగా అయితే ఆ డాక్యుమెంట్ని డౌన్లోడ్ చేసుకోవటం, అది ఎక్కడైతే యూజ్ చేసుకోవాలో అక్కడికే వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్ని చూపించి అక్కడ వెరిఫికేషన్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వెరిఫికేషన్ ఆఫీసర్ కావచ్చు ఎవరైనా వారు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసేసుకొని, ఇప్పుడు కూడా ఈ విషయం ఇప్పుడు కూడా మనకు ఉంది. ఇప్పుడు మామూలుగా మీ సేవకి వెళ్ళి ఏదైనా మీరు ఒక
డెత్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కోరితే వారు నిర్ణీత సమయంలో ఒక 2 రోజుల్లో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్లో కూడా ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ఇప్పుడు అదే సర్టిఫికేట్ని తీసుకెళ్ళి ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కో లేక ఇంకెక్కడికన్నా మనం తీసుకెళ్తే వాళ్ళు ఇమీడియట్గా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకొని ఇది నిజంగా మన గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందేనా కాదా అనేది ధృవీకరించుకుంటారు. అలానే ఆ టెక్నాలజీని కూడా తీసుకొచ్చి ఎన్క్రిప్టెడ్గానే ఇస్తారు. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే. అయితే దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం ఈ స్టెప్ తీసుకోలేదు. ఎందుకు ఈయనే ఒక రకంగా రిస్క్ చేస్తారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి విషయాల్లో? ఇందులో రిస్క్ అనే దానికంటే ఏంటంటే చంద్రబాబు గారు, నేను ఇదివరకు ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పినట్లుగా ఆయన భవిష్యత్తుని ఒక 20 సంవత్సరాల ముందే ఊహించుకొని వాటికి తగ్గట్టుగా సులభతరంగా చేస్తారు. రిస్క్ కంటే ముందుగా ప్రజలందరికీ సులభంగా ఒక మార్గం ద్వారా ఈజీగా వాళ్ళ కోరుకున్నది నెరవేరాలి, వాళ్ళ కోరుకున్నది వారి దగ్గరికి వెళ్ళాలి అని అనుకునే వారిలో మొదటి నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. సో ఆ విధంగా ఏంటంటే ఈజీ గవర్నెన్స్ అనేది తీసుకొస్తున్నారు. ఒకవేళ ఇది ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా ఇంప్లిమెంట్ అయితే మిగతా రాష్ట్రాలు కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇదే విధంగా ఇప్పుడు చూస్తే రేపు 13వ తారీఖున 2047 విజన్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కూడా విజన్ 2047 అనేది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇండియా లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్ ఆంధ్రప్రదేశ్ లెవెల్లో రెండిట్లో 2 డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడంలో కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సో వారు దేశానికి కూడా ఏమేమి కావాలి అనేది మార్గదర్శకాలు ఇవ్వడంలో కూడా ఒక గొప్ప నైపుణ్యం ప్రదర్శిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సో ఇందులో కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి ఇది వస్తుంది అనుకో. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇది ఒక మంచి నిర్ణయం అండ్ మంచి డెసిషన్. ఈజీగా ప్రజలు ఎక్కడికి ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఎవరికి ఎటువంటి అంటే లంచాలకు కావచ్చు ఇట్లా వీటికి కూడా ఎటువంటి తావు లేకుండా గుడ్ గవర్నెన్స్కి ఇది ఒక మంచి మార్గం అన్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ.